తల్లి ఇలా పెంచి పోషించి పెద్ద చేసి పెళ్లి చేసిన తర్వాత మరో తల్లి ఏం చేసింది చేస్తుంది. మొన్న మహబూబ్ నగర్, నిన్న నల్లగొండ, నేడు మన గ్రామం కావచ్చు. ఇది నిజం. ఎందుకంటే ఇలా జరగడానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ జరుగుతుంది మాత్రం ఇదే. యస్, డాక్టర్ డాక్టర్ మా ఆవిడకు చాలా పెయిన్గా ఉందండి, కొంచెం చూడు అర్జెంటు. ఏమండి, చాలా నొప్పిగా ఉందండి, ప్లీజ్ అండి. కొంచెం ప్లీజ్ అండి, కొంచెం. ఏం కాదు స్వాతి, ఏం కాదు. డాక్టర్ గారు ఉన్నారు కదా, ఏం కాదు. ఏమైంది? పెయిన్గా ఉందండి మా ఆవిడకు, కొంచెం చూడరా. అవునా, సరే పదండి. భరించలేకపోతున్నాను అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఏం కాదు స్వాతి, డాక్టర్ గారు వస్తారు. ఏం కాదు తీసుకెళ్తారు. ఏం కాదు ప్లీజ్. ఏం కాదు స్వాతి, డాక్టర్ గారు వస్తారు. ఏం కాదు తీసుకెళ్తారు. ఏం కాదు ప్లీజ్. ఓకే. ఏం కాదు స్వాతి, డాక్టర్ గారు లోపల ఉన్నారు, వస్తున్నారు. ఏం కాదు. స్వాతి, నువ్వు చాలా అదృష్టవంతురాలు తెలుసా. నీకు 2 కవల పిల్లలు పుట్టారు. కానీ సహజంగా కవల పిల్ల 2 బాబులు లేదా 2 పాపలు పుడతారు. కానీ నీకు ఒక బాబు ఒక పాప పుట్టారు. యు ఆర్ సో లక్కీ. ఇట్స్ ఎ మిరాకిల్. బాబు పుట్టాలి దేవుడా, బాబు పుట్టాలి దేవుడా. డాక్టర్ గారు కంగ్రాట్స్ మధు, నీకు ఒక బాబు. బాబు, yes బాబు. మై గుడ్ న్యూస్. yes అరే వినిపించుకోండి. బాబు పుట్టాడు. yes వెరీ గుడ్ న్యూస్. yes ఎవరు? హలో, ఎవరు స్వామి? చెప్పు స్వామి. ఓ షట్, అవునా? ఎందుకు స్వామి? అవునా, సరే పక్కనే ఉన్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. సరేనా? ఓకే స్వామి. బా, అయ్యో స్వామి, ఒక్క 10 నిమిషాలు అర్జెంట్ బయటికి వస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ స్వామి, ఇక్కడ స్వాతి అనే పేషెంట్ ఎక్కడున్నారు చెప్తారా? రూమ్ నెంబర్ 5. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అమ్మా స్వామి, ఏమైంది స్వామి? ఈ పాపని తీసుకోండి. ఏమైంది స్వామి అసలు? తర్వాత చెప్తా, ప్లీజ్ స్వామి. పాపని తీసుకుని త్వరగా వెళ్ళండి. పాపని చేసి పంపించేసింది ఎవరైనా? అసలు ఏమైంది? చూడు బిడ్డ, నేను ఈ పని చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. నన్ను క్షమించు.
నాకు ఆడపిల్ల ఆడపిల్ల పుట్టింది. మగపిల్లాడు కావాలి. అయితే నాకు ఫుడ్ బెడ్ వస్తాయి. అమ్మో, వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. వీడికి నా బిడ్డ దొరికితే అంతే పని. తను ఎక్కడున్నా సరే సంతోషంగా బ్రతికి ఉంటే చాలు నాకు. అలా వేసేసి మీ డోర్ తీసి ఉందా? Masay! Ini deh. దీని సంగతి తర్వాత చూద్దాం. సరే ఓకే. ఆడపిల్లవై నా కడుపులో పుట్టడమే చేసిన పెద్ద తప్పు. నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఓ సంధ్య, నువ్వా? నమస్కారం. నమస్కారం. బాగున్నారా మేడం? బాగానే ఉన్నాను మేడం. అవును, నీకు ఇప్పుడు 4th month కదా. లాస్ట్ టైం జరిగినట్టు జరుగుతుందని భయంగా ఉంది. ఒకదానివే వచ్చావా? లేదు, మా ఆయన కూడా వచ్చారు. ఒకసారి పిలుస్తారా? ఏమండి మేడం రమ్మంటున్నారు. అవునా, పద. నమస్తే మేడం. ఇప్పుడు తనకు 4th month కదా. నెక్స్ట్ 5 months కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం అబార్షన్ జరిగింది కదా. నెక్స్ట్ 5 months కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలా ఏం లేదు మేడం, లాస్ట్ టైం అది నాకు తెలియకుండా అలా జరిగిపోయింది మేడం. కావాలంటే నేను తను చాలా బాగా చూసుకుంటాను మేడం, కావాలంటే తన్నే అడగండి. చాలా వీక్గా ఉంది. సరే, ఇప్పుడు నేను మెడిసిన్ రాసిస్తాను, ఇవి రెగ్యులర్గా వాడండి. బేబీ హెల్తీగా ఉంటుంది. అలాగే మేడం. ఓకే, వెళ్ళొస్తా. బాయ్. చూడు సంధ్య, నేను కేవలం డాక్టర్ మాత్రమే కాదు, నీకు బెస్ట్ ఫ్రెండ్ని. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు. వెళ్ళొస్తా. బాయ్. ఓకే, బాయ్. ఏవండి, చాలా నొప్పిగా ఉంది. పర్లేదు సంధ్య, నేనున్నాను కదా, ఎందుకు భయం? పర్లేదు సంధ్య, నేను చూసుకుంటాను. రాజు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు.
సారీ సంధ్య, నీకు మళ్ళీ పాపే పుట్టింది. ప్రాణం పోసిన చేతులతోటే ప్రాణం తీసేయండి మేడం, లేకుంటే మా ఇద్దరి ప్రాణాలను తీసేయండి. ఎందుకలా బాధపడుతున్నావు? నేనున్నాను కదా, నేను చెప్తానులే. రాజు చాలా మంచివాడు, ఒప్పుకుంటాడు, పర్వాలేదులే, బాధపడకు, ఓకేనా? షట్. రాజు, రాజు, ఎక్కడి మనిషి? ఎక్కడికి వెళ్ళాడు? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ రా, హాయ్ హాయ్ రా, హాయ్ హాయ్ హాయ్. ఏంటి మాకు ఫోన్ చేసి తొందరగా రమ్మన్నావేంటి? ఏంటి మధు రమ్మన్నావు? ఏంటి విషయం? ఏమైనా గుడ్ న్యూసా? ఎస్, గుడ్ న్యూస్. నాకు బాగా పుట్టిండు, ఫుల్ హ్యాపీ. తాగంత తాగండి, తిన్నంత తినండి, ఫుల్ ఎంజాయ్. కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బెరర్ బెరర్ ఇటు సైడ్ రా. తీసుకొని వీళ్ళకి ఏం కావాలో ఇచ్చేసి చెప్పండి చెప్పండి. పాటిస్తుండు అమ్మాయి ఇలా తాగంత తాగా. అవును, ఎంతైనా ఇవాళ మనోడు మస్తు. అవునురా, ఇవాళ మనోడు అనుకోడు మస్తు. అనుకోకుండా తీసుకునేసరికి ఓహో, ఇదా మ్యాటర్. సంతోషంతో నువ్వు పార్టీ, బాధతోటి వాడు పార్టీ. మరి నీకు బుద్ధి చెప్పే పార్టీ ఎవరు? సూపర్, బాగుంది ఇది నిజం. రేయ్ ఇక్కడ ఉన్నంత హాయిగా ఎక్కలేదురా. రే చూసుకుంటా పోరా, తాగబోతున్నా. నేను తాగుబోతున్నా. నేను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంవత్సరాలు అన్నమాట. నన్ను చూసినట్టుందిరా. ఎక్స్క్యూజ్ మీ, మరి నువ్వారా? అవును నేనేరా. ఇక్కడికి ఎందుకు వస్తారా? నీకు తాగడం అలవాట్లేదు గారా. ఏం చేస్తాం రా, అంతా నా తలరాత. అదిగో అక్కడ ఉన్నాడు చూడరా, వాళ్ళంతా మన దోస్తులురా. అక్కడికి వెళ్దాం రారా. ఏ రారా. నేను రాలేనురా, వద్దురా. హలో ఫ్రెండ్స్, ఇతను రాజు, నా ఫ్రెండు.
ఇతను ఇక అదేరా అదే కూర్చోరా కూర్చో. హాయ్ హాయ్. ఏంటిరా నీ బాధ? నీ బాధ ఏదో చెప్పురా, చెప్పు. నీ బాధ ఏదో చెప్పురా, చెప్పు. ఇక్కడికి వచ్చారంటే ఒకటి సంతోషంతో బాధతోటో వస్తారు, ఇంకా దేనికి వస్తారా? మరి ఎందుకు వచ్చిండో మనకేం తెలుసురా? మరి మీ ఫ్రెండ్ మీకు పార్టీ ఎందుకు ఇస్తున్నాడు రా? కొడుకు పుట్టిండు కాబట్టి. మరి నాకు పాప పుట్టింది, మరి నేనేం చేయాలరా? మందు తాగి మనసులో ఉన్న బాధ మర్చిపోవాలి. మరి ఇప్పుడు నేను చేసేది అదే కదరా. నో, హీస్ రాంగ్. yes, హీస్ రాంగ్. కూతురు మీద ద్వేషం పెంచుకునే బదులు ప్రేమను పెంచుకో. అర్థమైందా? స్త్రీలను అర్థం చేసుకోవడానికి మందు కాదు, మనసు ఉండాలి. మనస్సు ఉన్నప్పుడు తెలియదు దాని విలువ, లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఎవరు సార్ మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారు? మీలా సినిమా మేము చెప్పగలం. ఇంతగా చెప్తుండంటే ఇతడు విఫల ప్రేమికుడై ఉంటాడు. యాస్, విఫల ప్రేమ కూడానే. తెలుసో తెలియకో నా సంజను నేను దూరం చేసుకున్నాను. ఒరేయ్, నువ్వు మాత్రం అలా చేసుకోక. స్త్రీ శక్తి ఎంత గొప్పదో మీకు తెలుసా? మతి స్థిమితం లేని మనిషిని కూడా శిల్పిని చేయగలదు. ఆ శిల్పిని కూడా మందు బాబుని చేయగలదు, తెలుసా మీకు? అందరూ అలా ఉండరు, అది గమనించాలి మనం. తెలుసా మీకు? స్త్రీకి మాతృత్వం, పురుషుడికి యుద్ధం అవసరం. తెలుసా? స్త్రీకి మాతృత్వం ఇచ్చి నీ కుటుంబం కోసం నువ్వు యుద్ధం చేయలేవా? ఎందుకే నీకు పెళ్ళి, పెండ్లం, పిల్లలు? ఈ రోజుల్లో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు, అన్ని రంగాల్లో ముందుంటున్నారు. తెలుసా మీకు? ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానంటున్నారు. కాదురా, మనకంటే గొప్ప వాళ్ళని చెప్తున్నారు కదా. ఎందుకంటే రక్తబంధంలో తల్లిగా, అనురాగంలో చెల్లిగా, ఆపదలో స్నేహితురాలిగా, ఆదరణలో తండ్రిగా, సంసారంలో భార్యగా ఉంటుంది రా స్త్రీ. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి అన్న, కానీ చేయడానికి బాగుండవు. మీరు అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నారో నేను చెప్పనా? చెప్పు. ఆడవాళ్ళను పెంచి పోషించాలి, పెళ్లి చేయాలి. మగపిల్లను పెంచి పోషించాలి, పెళ్లి చేయాలి. ఆడపిల్లలకైతే కట్నం ఇవ్వాలి, మగపిల్లగానికైతే కట్నం తెస్తాడు. అమ్మాయి అయితే అతనికి పోతుంది, అబ్బాయి అయితే మన ఇంటి దగ్గరే ఉంటాడు. అమ్మాయి మాతృత్వాన్ని ఇవ్వలేదు, అబ్బాయి మాతృత్వాన్ని ఇస్తాడు. అమ్మాయి బయట తిరిగితే చెడిపోయిందంటారు, అదే అబ్బాయి బయట తిరిగితే మగాడంటారు. చివరికి పేరు, పరువు, ప్రతిష్ట అంటూ చూసుకుంటారు కదా. అబ్బాయి పుట్టాలనుకోవడం తప్పంటారా? అలా అనుకోవడం తప్పు కాదు, ఆడపిల్లను వద్దనుకోవడం తప్పు మిత్రమా. నిన్ను కనడానికి ఒక ఆడది కావాలి, నిన్ను కట్టుకోవడానికి ఒక ఆడది కావాలి, నీకు కోడలిగా ఒక ఆడది కావాలి. నీ కడుపులో మాత్రం ఆడపిల్ల వద్దా? ఏ తప్పంతా మగవాడితే అంటారా? కాదు, ఆడవాళ్ళది కూడా ఉన్నది. మరి తప్పంతా మగవాళ్ళదే అంటున్నారు? లేదు, పిల్లలు లేక ఈ సమాజంలో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉన్న పిల్లల్ని అమ్ముతూ చంపుతూ పడేస్తున్నారుగా. సంసారం జీవితం నిలబడే శక్తి ఒక ఆడదని అంటున్నారు. మరి వెనకటి రోజుల్లో అల్లుడు మంచోడు రావాలని మొక్కేవారు, కానీ ఈ రోజుల్లో కోడలు ఎలాంటివి తెస్తున్నారని భయపడుతున్నారు. ఈ కంప్యూటర్ కాలం కూడా
కట్టిన తాలికి విలువిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రోజుల్లో భార్యను ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరంటారా? తను లేకపోతే నేను లేను, తనే నా శ్వాస స్పందన అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇదే నిజమైతే మీరు ఇక్కడికి రారు, దాని గురించి డిస్కస్ చేయరు. దేవత దయ్యం రెండు ఆడవాళ్ళే. అది చూసే రెండు కళ్ళను బట్టి ఉంటుంది. ఒక పూట తిండి ఉన్నా లేకపోయినా కడుపు మార్చుకొని భర్తని కళ్ళలో పెట్టుకొని చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే నువ్వు నీ సంధ్యని అర్థం చేసుకో. సంధ్య సూర్యుడులా నీ జీవితానికి వెలుగునిస్తుంది. భార్య ఏదడిగినా కాదనలేక ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ రోజుల్లో. అందుకే అది వారి వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అదే ఒక చక్కటి సంసారం. నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా థ్యాంక్స్ అన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్. చూడు తమ్ముడు, ఆడవాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను కన్నది కూడా ఒక ఆడదే కదా. లేదురా, నేను నా పాపను చూడడానికి వెళ్తున్నా. నా పాపను చూడాలి. లేదురా, నేను మా అమ్మని చూడడానికి వెళ్తున్నా. మా అమ్మ దగ్గరికి. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను. తెలిసి నా కూతుర్ని దూరం చేసుకున్నాను. మా ఆవిడను చిత్రహింసలు చేశాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను ఏ తల్లి క్షమించదు. నన్ను క్షమించు బిడ్డ. ఈ నా ప్రయత్నంలో ఏ ఒక్కరికి మార్పు కలిగినా చాలు. అప్పుడే నేను చేసిన ఈ ప్రయత్నానికి ఓ అర్థం, మీరు చేసే పనికి ఓ అందం. సర్వే జనా సుఖినో భవంతు.